జై శ్రీరామ్ అండి అందరికీ. ఈరోజు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీమద్ రామాయణాన్ని ఒకసారి నమస్కారం చేసుకోండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నవాళ్ళు చక్కగా పూజ చేసుకుంటారు. లేని వాళ్ళు ఈ గ్రంథాన్ని ఒకసారి చూసి నమస్కరించుకోండి. ఈ రామాయణాన్ని మనం చక్కగా రామచంద్రుని దయ వల్ల మన లైవ్లో పూర్తి చేసుకున్నాము. ఆ రామాయణానికి సంబంధించి అంతా మనం ఈరోజు చదవలేకపోవచ్చు కదా. అందులో కేవలం సుందరకాండలోని కొన్ని ముఖ్యమైన మనం మంత్రాలని ఈరోజు చెప్పుకుందాం. రామాయణాన్నే మలుపు తిప్పిన మంత్రం మొట్టమొదటిగా మనం చెప్పుకుందాం. ఇది హనుమంతుల వారు సీతమ్మ తల్లి జాడ వెతకడానికి చాలా వెతికి 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 ఇంకా మరి అమ్మవారు మరి దొరకకపోతే మాత్రం తను ఆత్మహత్య చేసుకోవాలని కూడా నిర్ణయానికి వచ్చే సమయంలో ఆయనకి నేను ఎవరినైనా స్మరించలేదా, నాలో ఏదైనా దోషం ఉందా అని ఆలోచించి ఒక్కసారి అందరినీ ఆయన స్మరిస్తారనమాట. ఈ శ్లోకంలోనే స్మరించగానే వెంటనే ఆయనకి అశోకవనంలో సీతమ్మ తల్లిని వెతకలేదని జ్ఞాపకం వెంటనే వస్తుంది. అంటే ఎంతటి గొప్ప మంత్రమో చూడండి. మరి అందుకు దీనిని రామాయణాన్ని మలుపు తిప్పిన మంత్రం అని కూడా చెప్తున్నారు. ఓం నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. అందరినీ ఈ విధంగా ప్రార్థించారు. ఇది మొదటి శ్లోకం. తర్వాత నేను చెప్పబోయే 4 ఈ 5 గనక చదివితే సుందరకాండ ఎవరు చదవలేరనుకోండి, ఈ 5 చదివితే సుందరకాండ పారాయణం చేసినంత ఫలితం వస్తుందని చెప్తున్నారు గురువులు. ఇప్పుడు ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లిని చూసారు. లంకలో ప్రవేశించి లంకలో విజృంభిస్తున్నప్పుడు తనని తాను పరిచయం చేసుకున్నటువంటి మంత్రం. వీటి తాలూకు లిరిక్స్ అన్ని కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి. జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఈ విధంగా తనని తాను చక్కగా పరిచయం చేసుకుంటున్నారనమాట. అలా హుంకరించి పరిచయం చేసుకునేటప్పుడే సగానికి సగం మంది రాక్షసులు చనిపోయారట. అంత పవర్ఫుల్ మంత్రం. అందుకే దీనిని జయమంత్రం అని చెప్తారు. కాబట్టి అందరూ విని తరించండి. లిరిక్స్ కావాలంటే ప్లేలిస్ట్లో ఉన్నాయి, తప్పక చూడండి. జై శ్రీరామ్, జై హనుమాన్.